వృశ్చిక రాశి వారికి కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే సంకేతాలు. వీరి జీవితంలో మరొక అద్భుతం జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారికి కోటీశ్వర్లు వచ్చే ముందు వీరికి కలగబోయే సంకేతాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, మరొక అద్భుతం అనేది వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. ఈ సమయంలో వీరికి కోట్లు గడించే యోగం వీరి జీవితంలో కలగబోతూ ఉంది. ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో చాలా మంచి శుభకార్యాలు అనేవి జరుగుతాయి. కొందరి ప్రవర్తన కారణంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చెడు తలంపులు అసలు వద్దండి. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మేలు. పవిత్రమైనటువంటి బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీలక్ష్మి ఆరాధన మీకు చాలా ఉత్తమం. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. బంధువులతో మాట పట్టింపులకు అసలు పోవద్దండి. శని శ్లోకం చదువుకుంటే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి గ్రహాల సంచారం వీరి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. సెప్టెంబర్ 23వ తేదీన బుధుడు సింహరాశి నుండి కన్యా రాశికి అంటే మీ 11వ ఇంటికి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మీ యొక్క ఆదాయం, లాభాలు మరియు సామాజిక వలయం పైన దృష్టి అనేది పెడుతుంది. మీరు కొత్త స్నేహితులను చేసుకోవచ్చు మరియు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధించవచ్చు. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన సింహరాశి మీ 10వ ఇంటి నుండి కన్యా రాశి మీ 11వ ఇంటికి ప్రవేశించాడు. ఈ మార్పు మీ యొక్క కెరియర్ మరియు ప్రజా జీవితం నుండి మీ యొక్క ఆదాయం, లాభాలు మరియు సామాజిక వలయం వైపు దృష్టిని మళ్లిస్తుంది. మీరు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడం పైన దృష్టి పెట్టవచ్చు మరియు మీ యొక్క సామాజిక వలయాన్ని విస్తరించుకోవచ్చు. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీన కన్యా రాశి మీ 11వ ఇంటి నుండి తులారాశి మీ 12వ ఇంటికి ప్రవేశించాడు. ఈ మార్పు మీ యొక్క దృష్టిని ఆదాయం మరియు లాభాల నుండి ఖర్చులు మరియు విదేశీ ప్రయాణాల వైపు మళ్లిస్తుంది. మీరు మీ యొక్క ఖర్చులను నియంత్రించడం పైన దృష్టి పెట్టాలి మరియు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయితే శుక్రుడు మీ 11వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆర్థికంగా కూడా లాభం పొందే అవకాశాలు అయితే మీకు ఉన్నాయండి. కుజుడి నెలంతా మిథున రాశిలో మీ 8వ ఇంట్లో సంచరిస్తాడు. అనుకునే సమస్యలు, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కోరి సమస్యలను కొని తెచ్చుకోవద్దు. గురువు వృషభ రాశిలో మీ 7వ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు. గురువు మీ యొక్క భాగస్వామ్యాలు మరియు సంబంధాలపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కుంభరాశిలో శని మీ 4వ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు. శని మీ యొక్క కుటుంబం, ఇల్లు మరియు ఆస్తిపైన దృష్టి పెట్టేలాగా చేస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఇంటిని మెరుగుపరచుకోవడానికి లేదా కుటుంబంతో సమయాన్ని గడపడానికి ప్రణాళికలు చేసుకోవచ్చు. అయితే కొన్ని కుటుంబ సమస్యలు కూడా తల ఎత్తవచ్చండి. వాటిని ఓర్పు మరియు అవగాహనతో పరిష్కరించుకోవాలి. రాహువు మీనరాశిలో మీ యొక్క 5వ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు. కేతువు కన్యా రాశిలో మీ 11వ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు. ఈ ఛాయాగ్రహాలు మీ యొక్క సృజనాత్మకత, ప్రేమ, వ్యవహారాలు, ఆదాయం మరియు లాభాలపైన ప్రభావం చూపిస్తాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగుల జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు చాలా అద్భుతమైనటువంటి జీవితం అయితే ఉంటుందండి. కెరియర్ పరంగా మీరు సరైన సమయాన్నే చూస్తారు మరియు మీరు కెరియర్లో ప్రమోషన్ మరియు మెరుగైన స్థితిని మీరు పొందుతారు. కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేసే వారికి ఈ నెల ఫలితం అనేది దక్కుతుంది. మీ రంగంలో ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. మీరు చేసే పనులు మరియు మీ యొక్క నిజాయితీ మీ పైన అధికారులకు నచ్చటం వలన భవిష్యత్తులో ఉద్యోగంలో అభివృద్ధి మరింత సులువవుతుంది. అయితే ఈ సమయం అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి మాట విషయంలో అలాగే పని పూర్తి చేయాలన్నటువంటి తొందరలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మేలు.
మీ ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం మీకు ఆర్థికంగా చాలా సరైన సమయంగా కనిపిస్తుంది. మీరు ఆదాయంలో అభివృద్ధిని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ లాభాలు అనేవి గడిస్తారు. భూములు ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో అవకాశం అనేది లభిస్తుంది. పెట్టుబడికి ఇది మంచి నెల. ముఖ్యంగా చివరి 2 వారాల్లో కూడా మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆశించిన లాభాలు అయితే పొందుతారండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు పోకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా సరైన సమయంగా కనిపిస్తుందండి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్న వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవిత భాగస్వామి పిల్లల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేయడం కూడా లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చేస్తూ ఉంటారండి. అయితే కొన్నిసార్లు అతి చనువు లేదా అతి అధికారం చూపించడం కారణంగా మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని ఆనందాన్ని అదుపులో ఉంచుకోవడం మేలు. ఆరోగ్యం విషయంగా ఈ మాసం అయితే బాగుంటుందండి. పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు. చర్మ అలర్జీలు, కంటి సంబంధిత చిన్న ఆరోగ్య సమస్యల పట్ల మీరు ఆందోళన పడాల్సి రావచ్చు. అయితే ఈ సమయం అంతా కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక రక్తము లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం మంచి రాబడిని కలిగిస్తుంది మరియు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా దానిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచి నెల. ఈ నెలలో మంచి లాభాలని చూస్తారు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అనుకోని లాభాలు వస్తాయండి. మీ వ్యాపారానికి సంబంధించిన భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా ఒప్పందాల విషయంలో తొందరపాటు పడకుండా ఉండడం కూడా మీకు మేలు. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు కోరుకున్న విద్యా సంస్థల్లో వీరికి ప్రవేశం పొందే అవకాశం ఉంటుందండి. విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయం వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధుని అనుకూల సంచారం చదువుపైన ఆసక్తి పెంచుతుంది. ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక పరీక్షలు రాసే సమయంలో తొందరపడడం కూడా మంచిది కాదు. వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సమయం కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి కుజునికి పరిహారాలు చేయడం మేలు. కుజుడు ఇచ్చే చెడు ఫలితం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కుజునికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం, నరసింహ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది. అంతేకాకుండా మంగళవారం రోజున కుజునికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అర్చన చేయించడం వలన కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వీరు చేయాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.